హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాశీ నుంచి ప్రయాగ్రాజ్ ఎలా వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్ చూడాలి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంగా యమున సరస్వతి కలిసే ప్లేస్ అది ప్రయాగ్రాజ్. ఎలా వెళ్ళాలి కాశీ నుంచి అని ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇవన్నీ కూడా వన్ డేలో కవర్ చేయొచ్చు. అలాగే అక్కడ పిండ ప్రదానం చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్టా, టూరిస్ట్ బస్సా, కారా, ఎలా వెళ్ళాలి, పర్ పర్సన్కి ఎంత పడుతుందో అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. మేమైతే ఒక సపరేట్ టూరిస్ట్ బస్ అయితే బుక్ చేసుకున్నాము కాశీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి. మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయితే నైట్ 10 or 11 కల్లా మేము వచ్చేసాము. ఇది 3.5 hours జర్నీ అయితే పడుతుంది. అరౌండ్ 120 kilometers అయితే ఉంటుంది. మేమైతే టూరిస్ట్ బస్ బుక్ చేసుకున్నాం, కానీ బస్సులో వెళ్ళే వాళ్ళకైతే 162 rupees అయితే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. ప్రయాగ్రాజ్లో దిగిన తర్వాత అక్కడ బస్ స్టాండ్ నుంచి త్రివేణి సంగమంకి వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకోవాలి. అరౌండ్ 50 rupees అయితే తీసుకుంటారు పర్ పర్సన్ కి. నేనైతే సజెస్ట్ చేసేది టూరిస్ట్ బస్ బుక్ చేసుకుంటే ఎక్కువ మంది ఉంటే అది బెస్ట్, లేదా ఫ్యూ మెంబర్స్ ఉంటే కార్ అయితే బెటర్. బస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే ఎక్కడికక్కడ మనం ఆగి మళ్ళీ ఆటోస్ అవి బుక్ చేసుకుంటూ వెళ్తుండాలి. వచ్చేసాం ఫైనల్ గా ప్రయాగ్రాజ్ కి. ఈ త్రివేణి సంగమం పక్కనే అలహాబాద్ కోట అయితే ఉంటుంది. ఇది కింగ్ అక్బర్ది. ముందుగా ప్రయాగ్ అంటే సంగమం అని అర్థం. అలాగే ప్రయాగ్ రాజ్ అంటే సంగమానికి రాజ్ అనే అర్థం. అందుకే ఇది ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు ఇక్కడ ప్లేస్ ని. మన దేశంలో ఎన్నో పుణ్య నదులు అయితే ఉన్నాయి, కానీ ప్రత్యేకించి ఈ ప్రయాగ్రాజ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఎంతో ముఖ్యమైన గంగా, యమున, సరస్వతి నదులు ఇక్కడ కలిసే ప్లేస్ అండి ఇది. అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా అయితే జరుగుతుంది. మన దేశ నలుమూలల నుంచి ఇక్కడికి ఎంతమందో కోట్లాది ప్రజలైతే వస్తారు. 3 రకాల పూజలు అయితే చేస్తారు. గంగా పూజ, పిండ ప్రదానం, అలాగే వేణి దానం అని ఉంటుంది. ఈ 3 చేస్తారు. పంతులు అయితే అక్కడే ఉంటారు. మన తెలుగు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, తెలుగు పంతులు కూడా ఉంటారు. గంగా పూజకి అయితే మనమైతే పంతులు అవసరం లేదు. లేదు పిండ ప్రదానం లేదా వేణి దానం చేయాలనుకుంటే పంతులు అక్కడే ఉంటారు. పర్ పర్సన్ కి 500 అయితే ఛార్జ్ చేస్తారు. వేణి దానం లైఫ్ లో ఒక్కసారి చేస్తారంట. వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేసే పూజ ఇది. అంతా పూజ అయిపోయిన తర్వాత వైఫ్ తల వెంట్రుకలు కొంచెం కట్ చేసి ఇలా ఈ నదిలో కలుపుతారంట. కనిపిస్తుంది యమునా నది కదా. ఇక్కడ బోట్ నుంచి మనం ట్రావెల్ చేస్తే అలా సెంటర్కి అయితే తీసుకెళ్తారు. 3 నదులు కలిసే చోటు. అక్కడ కర్రలతో కట్టి ఒక ప్లేస్ అయితే ఉంటుందండి. అక్కడ లోతు అది ఎక్కువ ఉండదు. అక్కడ దిగి మనం అయితే స్నానం అది చేయొచ్చు. అంత లోతు ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. అది ఎక్కి మనం అక్కడ తీసుకెళ్ళడానికి పర్ పర్సన్ కి అయితే 50 or 100 rupees అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు ఈ బర్డ్స్. ఇవన్నీ ఇంగ్లాండ్ నుంచి ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తాయంట. ఇయర్ ఒకసారో 4 years ఒకసారో నేను విన్నాను సమ్ స్టోరీ. ఇవి చేపలు అలా పట్టుకొని ఎగిరిపోతూ ఉంటాయి. అలానే అక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా వీటిని చూసి అక్కడ మిక్చర్ అవి అమ్ముతుంటే అవి తీసుకొని మేము కూడా వేసాము వాళ్ళు చెప్పినట్టు. అవైతే మనకి ఇలా వేసిన వెంటనే చాలా గుంపులుగా అక్కడికి వచ్చి తినడం అయితే చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూపిస్తున్నాను కదా నేను చూస్తుంటే. అవన్నీ దగ్గరికి వస్తుంటే చాలా బాగుంది చూడడానికి. నిజంగా బోట్ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తారు అందరూ. ఈ బోట్ షికార్ కొంచెం దూరం అయితే తీసుకెళ్తారు. ఈ యమునా నది ఒడ్డునే పోలీస్ వారి బోట్స్ కూడా ఉంటాయి. ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు వస్తారు. అలాగే ఇక్కడ స్నానం అది చేసి డ్రెస్ చేంజ్ అవి చేసుకోవాలనుకుంటే దానికి కూడా సపరేట్ రూమ్స్ అయి ఉన్నాయి. చూడవలసిన ప్లేస్ అంటే అఖ్యావట్ అంటే మరణం లేనిదని అర్థం. ఇక్కడ సీతారాములు అయితే వచ్చి ఇక్కడ ట్రావెల్ చేసి ఉన్నారని అయితే చెప్తున్నారు. ఇక్కడ లోపలికైతే మొబైల్ ఎలా ఉండదు. నెక్స్ట్ చూడవలసిన టెంపుల్ ఏంటంటే బడే హనుమాన్ టెంపుల్. ఇది చాలా ముఖ్యమైన టెంపుల్ అనమాట. మనం ట్యూస్డేస్ అవి వెళ్తే అస్సలు ఖాళీ కూడా ఉండదు అనమాట. మోస్ట్లీ ఆ డేస్లో వెళ్ళడానికి అయితే అవాయిడ్ చేయండి. 20 అడుగుల్లో ఉన్న ఆంజనేయ స్వామి సైన భంగిమలో ఇక్కడ మనకైతే దర్శనం ఇస్తారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. పైనుంచి అయితే పువ్వులు అవి దేవుడి మీద వేస్తుంటారు. కింద నుంచి కూడా ఒక వే ఉంటుంది. ఒకసారి మీరు కూడా దర్శించండి దేవుడిని. నుంచి ఇలా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు ఇలా పెద్ద పెద్ద కర్రలు అయితే పట్టుకొని వెళ్తూ జై హనుమాన్ అనుకుంటూ వెళ్తున్నారు. చాలా ప్రత్యేకంగా అనిపించింది. అవి అలా తీసుకెళ్తారంట దేవుడి దగ్గరికి. మరి ఎందుకో నాకు కూడా తెలియదు. వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకెళ్తున్నారు చూసారా. నెక్స్ట్ చూడవలసిన టెంపుల్ ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన మాధవేశ్వరి టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్లో దేవిని అలోపి దేవి అని పిలుస్తారు. త్రివేణి సంగమం నుంచి ఈ గుడికి 2.5 kilometers అయితే ఉంటుంది. ఆలయం చాలా శక్తివంతమైనది. ఈ ఆలయంలో అమ్మవారికి రూపం అనేది ఉండదు, ఉయ్యాల రూపంలో ఉంటారు. ఉయ్యాల్లోనే అమ్మవారు మనకి అదృశ్య రూపంలో ఉంటారని చెప్పి అయితే నమ్ముతారు. శక్తిపీఠాల్లో 14వ శక్తిపీఠం ఇది. అమ్మవారి చేతులు అయితే పడ్డాయంట ఇక్కడ. ఈ గుడిలో విగ్రహ ఆరాధన అయితే లేదండి. అన్ని శక్తిపీఠాల్లో కల్లా ఇదే ప్రత్యేకమైన శక్తిపీఠం. ఇక్కడ మీరు కూడా అమ్మవారిని ఒకసారి దర్శించండి. ఉయ్యాల రూపంలో ఉన్నారంట. నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ ఏంటంటే నాగవాసుకి ఆలయం. ఇది మన ఆలోపీదేవి గుడి నుంచి
3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సర్పాలన్నిటికీ కూడా రాజైనది వాసుకి అన్నమాట. ఆ గుడికి అయితే వచ్చాము ఇప్పుడు. ఈ స్టోరీ అందరూ వినే ఉండుంటారు, కానీ తెలియని వాళ్ళ కోసం ఒక షార్ట్ గా నేనైతే చెప్పేస్తాను, ఒకసారి వినండి. సాగర మదనంలో మనకి మేరు పర్వతంకి ఒక నాగపామును అయితే కట్టి సాగర మదనం అయితే చేశారు. అది ఇంకెవరో కాదండి, వాసుకే. అప్పుడు అలా చేసినప్పుడు తనకైతే చాలా దెబ్బలైతే తగిలాయి. అందుకని విష్ణుమూర్తి చూసి జాలిపడి ఇక్కడ కొన్ని రోజులు ఉండి తనని విశ్రాంతి తీసుకొని వెళ్ళమన్నారు. వీళ్ళన్నీ మానిన తర్వాత వాసుకి మళ్ళీ పాతాళ లోకంలోకి అయితే వెళ్ళిపోయారు. వీడియో అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అయ్యిందని కోరుకుంటూ, ఇంకా కాశీకి అయోధ్యకి కూడా సంబంధించిన వ్లాగ్స్ అయితే నేను తీశాను. ఫుల్ వీడియోస్ నా ఛానల్లో అయితే ఉన్నాయి. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.